కొండాపూర్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఒక హోటల్లో డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేసి మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసులో A1 గా స్టాక్ మార్కెటింగ్ చేసే గంగాధర్ని చేర్చారు. ఇక కొరియోగ్రాఫర్ కన్హా మహంతిని A2 గా చేర్చారు. ఇక ప్రియాంక రెడ్డిని A3 గా, ఒరిగాల్ షాకి అనే మహిళను A4 గా చేర్చారు. పక్కా సమాచారంతో ఈ రైడ్ జరిగినట్టుగా తెలుస్తోంది. 8 గ్రాముల MDMA డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ డ్రగ్స్ పార్టీ ఎవరిచ్చారు, ఎవరెవరు ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయనే వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. డ్రగ్స్ పార్టీలకు ప్రైవేట్ హోటల్స్ అడ్డాగా మారుతున్నాయి. మాదాపూర్లోని ఓ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకుంటున్నటువంటి 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నటువంటి ప్రియాంక రెడ్డితో పాటు కొరియోగ్రాఫర్ కన్నా మహాంతి, ఆ తర్వాత ఒరిస్సాకు చెందినటువంటి ఒక మహిళతో పాటు స్టాక్ ట్రేడర్గా ఉన్నటువంటి గంగాధర్ను SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా బెంగళూరు నుండి కొరియర్ ద్వారా డ్రగ్స్ని ఈ హోటల్కి తెప్పించుకొని ఇక్కడ డ్రగ్స్ని సేవిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. వీరి వద్ద నుంచి 8 గ్రాముల MDMAతో పాటు LSD బ్లాట్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రియాంక రెడ్డి గతంలో బెంగళూరు నుండి ఈ రకంగా కొరియర్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి ఆమె ఇక్కడ పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆమె కదలికలపై గత కొద్ది రోజులుగా నిఘా పెట్టిన తర్వాత ఆమె కొంతమంది స్నేహితులతో కలిసి ఇలాంటి ప్రైవేట్ హోటల్స్లో రూమ్స్ని బుక్ చేసుకొని ఆమె ఇలాంటి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రియాంక రెడ్డికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ పైన కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు. బెంగళూరు నుండి ఆమె కొరియర్ ద్వారా, ఆ తర్వాత కొంతమంది ఇద్దరు వ్యక్తుల ద్వారా కూడా ఆమె తరచుగా డ్రగ్స్ని ఇక్కడికి తెప్పించి ఈ పార్టీలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆమెకున్నటువంటి కాంటాక్ట్స్ పై కూడా వివరాలు ఆరా తీయడంతో పాటు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఇలాంటి పార్టీలను ఆర్గనైజ్ చేసింది, ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసింది, ఇలాంటి ప్రైవేట్ హోటల్స్తో పాటు ఆమె కొన్ని గెస్ట్ హౌస్లలో కూడా పార్టీలు ఆర్గనైజ్ చేశారన్నటువంటి విషయాలు ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇంకా మాదాపూర్ SOT పోలీసులతో పాటు గచ్చిబౌలి పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక్కడ పార్టీ చేసుకుంటున్నటువంటి వ్యక్తులంతా కూడా కొంత హై ప్రొఫైల్ పీపుల్ కావడంతో పోలీసులు వారికి ఉన్నటువంటి కాంటాక్ట్లపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీస్తున్నారు. కొరియోగ్రాఫర్ కన్నా మహంతితో పాటు ఆర్కిటెక్ట్గా ఉన్నటువంటి ప్రియాంక రెడ్డి, ఆ తర్వాత ఒడిశాకు చెందినటువంటి మహిళ, వీరు చాలా ఒక ముగ్గురు కలిసి ఈ పార్టీలను హోస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే MDMA డ్రగ్స్తో పాటు ఇతర డ్రగ్స్ అన్నింటినీ కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ల నుండి వీరు తరచుగా కొనుగోలు చేస్తున్నారు. వీరికి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని వెరిఫై చేసినా అక్కడ బెంగళూరు పెడ్లర్తో రెగ్యులర్గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని కూడా గుర్తించారు. కాబట్టి ఇక్కడ డ్రగ్స్ని తీసుకొచ్చిన తర్వాత ఎవరెవరికి విక్రయిస్తున్నారు, ఇలాంటి పార్టీలు ఎక్కడెక్కడ నిర్వహించారు, ఎంతమంది ఆ పార్టీలకు అటెండ్ అవుతున్నారు, వీరికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కెమెరామెన్ బాలుతో రంజిత్, TV9 మాదాపూర్ నుండి.